హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. సిలికాన్ బ్రష్ ఇలాంటి గ్లాస్ జార్ ఉన్నట్లయితే మన కిచెన్‌లో ఎంతో ఉపయోగపడే ఆయిల్ స్ప్రెడర్ పాట్ విత్ బ్రష్ అనేది మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ పచ్చడి బాటిల్ ఉంటే తీసుకున్నానండి గ్లాస్‌ది. అలాగే మనకు హనీ బాటిల్స్ ఉంటాయి కదా! హనీ బాటిల్ ఉన్నా కూడా దానితో రెడీ చేసుకోవచ్చు. ఈ బాటిల్ క్యాప్‌ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా హోల్ చేసుకోవాలి. మనం తీసుకున్న సిలికాన్ బ్రష్ కాడ ఏ సైజులో ఉంటే ఆ సైజ్ హోల్ అనేది చేసుకోవాలండి. ఈ హోల్ చేసేటప్పుడు మనము ఏదైనా పాత చాక్ తీసుకొని దాన్ని వేడి చేసి హోల్ చేస్తే ఈజీగా హోల్ అనేది పడుతుంది. కానీ చాక్‌ని హీట్ చేస్తాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి. మనం ఆ సిలికాన్ బ్రష్ కాడ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసుకొని కొద్దిగా హోల్ అనేది పెంచుకోవాలి. ఒకటేసారి పెద్ద హోల్ పెడితే అది మళ్ళీ పూడ్చడానికి మనకు రాదు కదా! ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ పోసుకున్నప్పుడు. అందుకని కొద్దిగా చూసుకుంటూ ఆ సిలికాన్ బ్రష్ కాడ ఎంత సైజులో ఉంటే దానికంటే కొంచెం పెద్దగా ఉన్నా కొంచెం పెద్దగా ఉన్నా ఓకే, కానీ మరీ పెద్దగా లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకున్న తర్వాత మనకి ఆ బ్రష్ దానిలో సెట్ అవుతుందో లేదో చూసుకోండి. చూడండి, అంతే, మనకు కావాల్సిన పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్ అంతే కొంచెం ఉంది. ఆ పైన హోల్ ఉంది కదా, ఆ హోల్ గ్యాప్ నుంచి ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అనుకోకుండా ఈ గ్లాస్ బాటిల్ పక్కకి పడిపోయినట్లయితే పైన ఉన్న హోల్ నుంచి మొత్తం ఆయిల్ అంతా లీక్ అవుతుంది కదండి. దానికోసం ఈ విధంగా హాట్ గ్లూ ఉంటుంది కదా, హాట్ గ్లూని పైన హోల్ దగ్గర ఈ విధంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసినట్లయితే ఆ హోల్ మొత్తం పుడుకుపోతుందండి. ఇక్కడ మీకు హాట్ గ్లూ అవైలబుల్గా లేనట్లయితే ఫెవికాల్తో కూడా ఈ బ్రష్ని అతికించవచ్చండి. అంటే ఫెవికాల్తో అతికించేటప్పుడు మాత్రం త్వరగా ఆరిపోదు కదా, కొద్దిసేపు అలాగే పట్టుకొని ఉండాలి. హాట్ గ్లూ అయితే మనం పెడుతూ ఉంటేనే వెంటనే ఆరిపోతుందండి, ఎక్కువ టైం అనేది పట్టదు. మనం పైన హాట్ గ్లూ పెట్టుకున్నాం కదా బాటిల్ మూత పైన, అలాగే బాటిల్ మూత ఇన్సైడ్ కూడా ఈ హాట్ గ్లూ అప్లై చేసినట్లయితే ఇంకా అసలు ఆయిల్ అనేది లీక్ అవ్వదు. మనం మామూలుగా దోశలు వేసేటప్పుడు ఆయిల్ వేయడానికి ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని మళ్ళీ ఈ బ్రష్ కానీ లేకుంటే ఏదన్నా ఒక ఆనియన్ని సగం కట్ చేసుకొని కానీ రుద్దుతూ ఉంటాం కదండి. అలా చేసేటప్పుడు ఆయిల్ వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మనము దోశకి ఆయిల్ ఎక్కువ వేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా ఇలా బ్రష్ బాటిల్ రెడీ చేసుకుంటే మనము ఆయిల్ తక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి, నేను బాటిల్లో ఆయిల్ పోసి క్యాప్ పెట్టేశాను కదా, అది ఫిట్గా ఉంది. ఆయిల్ బాటిల్ వంపి కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడ ఒక్క చుక్క కూడా ఆయిల్ లీక్ అవ్వట్లేదు. మనం దీని మొత్తం ఖర్చు ఎంత అయి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. కానీ మనం మామూలుగా బయట కొంటే దీని ఖరీదు చూడండి, ఇక్కడ 399 రూపీస్ ఉంది. కానీ మనం బ్రష్ ఖరీదు బయట ఓ 50 లేకుంటే మహా అయితే 15 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ 50 రూపీస్ ప్లస్ బాటిల్ అనేది మనకి ఇంట్లో ఫ్రీగానే వస్తుంటుంది. అంటే హనీ బాటిల్ కానీ ఏదైనా పచ్చడి బాటిల్స్ కానీ అవి దాంతో ఈ బాటిల్ని రెడీ చేసుకుంటే ఓ 50 రూపీస్లో మనకు ఆయిల్ స్ప్రెడర్ పాట్ రెడీ అయిపోయింది కదా. అంటే మనము 399లో 50 తీసేస్తే మనం 250 రూపీస్ అనేది సేవ్ చేస్తున్నాం కదా. మన ఇంట్లోనే రెడీ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కూడా. ఇది మనకు దోశలు వేసుకోవడానికి కానీ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేయడానికి, ఆమ్లెట్లల్లో మనము ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి, కొన్ని ఐటమ్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తుంటాం కదండి, దాంట్లోకి అప్లై చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు ఖచ్చితంగా ఈ ఐడియా అనేది నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కూడా. మీకు అందరికీ ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.